అందరికీ నమస్కారం అండి. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఉందా? లేదా? అని చెప్పి అక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో డౌట్ అయితే వచ్చేసింది. ఎందుకంటారా? నిన్నటి రోజున భూమా అవినయ్ రెడ్డి ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసి కొంతమంది వైసీపీ మహిళలను తీసుకొని ఆర్టీసీ బస్ ఎక్కి రచ్చ రచ్చ చేశాడు. తమ్ముడు ఆర్టీసీ బస్సు రకరకాల కారణాలతో పాపం పేద ప్రజలు యూజ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళెక్కి రచ్చ రచ్చ అయితే చేశారు. కండక్టర్ని మరియు డ్రైవర్ని కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళని కూడా దుర్భాషలు అయితే ఆడారు. ఇవన్నీ ఇలా ఉంటే ఒక వ్యక్తికి ప్రస్తుతీయమైన చంద్రబాబు నాయుడు గారి మాస్క్ వేసి అతన్ని తిడుతున్నట్టు, అతన్ని దీపమ్మన్నట్టు, ఏది ఫ్రీ బస్ అని చెప్పి అడగతున్నట్టు చేస్తున్నట్టు పెద్ద డ్రామా అయితే క్రియేట్ చేశారు. ఇవన్నీ చూస్తున్న తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేదంటే చోటా నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అయితే కాదు, వీళ్ళందరూ కూడా అసలు తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఉందా? ఎన్నో కష్టాలు పడడం, బూత్ లెవెల్ నుంచి, గ్రామాల లెవెల్ నుంచి, ఈ దగ్గరలో ఉన్న పెద్దిరెడ్డి దెబ్బకి, చెవిరెడ్డి దెబ్బకి, ఈ కరుణాకర్ రెడ్డి దెబ్బకి, వాళ్ళ కొడుకు అగ్నేయ్ రెడ్డి దెబ్బకి, అన్ని దెబ్బలకి ఎన్నో దెబ్బలు తిని ఇలా నిలబడ్డాము. గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయింది. 10 నెలలు అయినా సరే మళ్ళీ వీళ్ళదే ఏదో ప్రభుత్వం ఉన్నట్టుగా బస్సులు ఎక్కేసి చేసేసి ఇటువంటి ధర్నాలన్నీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ మెయిన్ ఇంపార్టెంట్ నాయకులు కానీ ఏం చేస్తున్నారు? ఇంకా వైఎస్ఆర్సీపీఏ ఇక్కడ ఉందా? మమ్మల్ని అణిచేశారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డప్పుడు వీళ్ళను కూడా అణిచేయాలి కదా. తొందరగా వీటిపైన కనుక కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గల్లంతయ్యే అవకాశం ఉంది. అధికారంలోకి మనం వచ్చినా సరే వాళ్ళదే పైచేయి ఉంటుంది అని చెప్పి అక్కడ లోకల్ తెలుగుదేశం పార్టీ చోటా నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ భావిస్తున్నారని చెప్పి రాజకీయ ప్రముఖులు అయితే అంటూ ఉన్నారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ వీడియో కనుక మీ దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రభుత్వపు ఆస్తుల్ని ఇబ్బంది పెడుతూ ఎవరైతే సాధారణ ప్రజలు ప్రయాణించే బస్సుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, మరియు ఒక ముఖ్యమంత్రికి మాస్క్ వేసి అతన్ని అసభ్యకరంగా మాట్లాడేందుకు గాను కఠినమైన చర్యలు వాళ్ళపై తీసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా అయితే చెప్తూ ఉన్నాను.